అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఒక చాలా ఆసక్తికరమైన ప్రపంచంలోకి ప్రయాణం చేయబోతున్నాం. అదే యానిమల్ సెల్ కల్చర్ ల్యాబ్. వినడానికి పెద్ద పదంగా అనిపించొచ్చు, కానీ వ్యాక్సిన్ల దగ్గర్నుంచి కొత్త కొత్త మందుల వరకు మనం చూస్తున్న ఎన్నో వైద్య అద్భుతాల వెనుక ఉన్న టెక్నాలజీ ఇదే. పదండి, ఈ అద్భుతమైన ప్రపంచాన్ని కలిసి చూద్దాం. అసలు యానిమల్ సెల్ కల్చర్ టెక్నాలజీ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మ్యాజిక్ లాంటిది. ఒక జీవి శరీరం బయట ల్యాబ్లో ఒక చిన్న డిష్లో జంతు కణాలని బ్రతికించి వాటిని పెంచడమే ఈ టెక్నాలజీ. అంటే ఆ కణాలకి కావలసిన ఇంటిని, ఆహారాన్ని, వాతావరణాన్ని అన్నింటినీ మనం ఒక చిన్న పాత్రలో కల్పిస్తున్నామన్నమాట. సరే, ఈ టెక్నాలజీ ఎందుకు ఇంత ముఖ్యం? ఇది కేవలం ల్యాబ్లో చేసే ప్రయోగాలకు మాత్రమే కాదు. నిజానికి ఇది ఆధునిక వైద్యశాస్త్రానికి ఒక ఇంజిన్ లాంటిది. ఆలోచించండి, ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన పోలియోకి వ్యాక్సిన్, క్యాన్సర్ లాంటి వ్యాధులతో పోరాడటానికి వాడే మందులు, ఇన్సులిన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వీటన్నింటి వెనుక ఉన్నది ఈ సెల్ కల్చర్ టెక్నాలజీనే. దీని ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. సరే, మరి ఈ ల్యాబ్లోకి మన వర్చువల్ టూర్ మొదలు పెడదామా? ముందుగా కణాలని కాపాడే స్టెరైల్ ఫోర్ట్రెస్ గురించి చూద్దాం. తరువాత శాస్త్రవేత్తలు వాడే టూల్స్. ఆ తర్వాత కణాలకి ఎలాంటి ఫుడ్ పెడతారో చూసి, చివరగా ఈ టెక్నాలజీ బయోటెక్కి ఎలా పునాది వేసిందో తెలుసుకుందాం. రెడీనా? మన టూర్లో మొదటి స్టాప్ ది స్టెరైల్ ఫోర్ట్రెస్. పేరుకు తగ్గట్టే ఇది కణాలకి ఒక కోట లాంటిది. ఇక్కడ మనం కణాల బ్రతకడానికి అవసరమైన ఒక పర్ఫెక్ట్, సేఫ్ వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఇది ఒక రక్షణ కవచమనుకోవచ్చు. ఇదిగోండి, ఇదే బయాలజికల్ సేఫ్టీ క్యాబినెట్. ఒక సెల్ కల్చర్ ల్యాబ్లో ఇది గుండెకాయ లాంటిది. శాస్త్రవేత్తలు చేసే ప్రతి స్టెరైల్ పని, అంటే ఎలాంటి సూక్ష్మక్రిములు లేకుండా చేసే పనులన్నీ దీనిలోపలే జరుగుతాయి. చెప్పాలంటే ఇది కణాల కోసం ఒక మినీ ఆపరేషన్ థియేటర్. మరి ఇది ఎలా పనిచేస్తుంది? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది లోపలికి వచ్చే గాలిని ఒక ప్రత్యేకమైన హెచ్ఈపీఏ ఫిల్టర్ ద్వారా శుభ్రం చేస్తుంది. దీనివల్ల ఒక అదృశ్యమైన, స్వచ్ఛమైన గాలి తెర ఏర్పడుతుంది. ఇది 3 రకాలుగా రక్షణేస్తుంది. ఒకటి, బయటనుంచి వచ్చే కాలుష్యం నుండి లోపలున్న కణాలను కాపాడుతుంది. 2, లోపల ఉండే కణాల వల్ల శాస్త్రవేత్తకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూస్తుంది. 3, ల్యాబ్ వాతావరణం కూడా కలుషితం కాకుండా కాపాడుతుంది. దీని లోపల ఉండే యూవీ లైట్ కూడా ఉపరితలాన్ని శుభ్రపరచడానికి హెల్ప్ అవుతుంది. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 99.97%. ఏంటో తెలుసా ఇది? ఆ హెపా ఫిల్టర్ యొక్క సామర్థ్యం. అంటే గాలిలో ఉండే అతి చిన్న, అంటే 0.3 మైక్రాన్ల సైజులో ఉండే కణాలను కూడా ఇది దాదాపు 100% ఆపేస్తోంది. వావ్! ఇంత ఖచ్చితత్వం ఉంది కాబట్టే మనం అంత స్టెరైల్ వాతావరణాన్ని సృష్టించగలుగుతున్నాం. సరే, కణాలని ఒక సురక్షితమైన చోట పెట్టాం. మరి వాటికి ఉండటానికి ఒక ఇల్లు కావాలి కదా? ఆ ఇల్లే ఈ CO2 ఇంక్యుబేటర్. ఇది మామూలిల్లు కాదు, కణాల కోసం కట్టిన ఒక 5 స్టార్ హోటల్ అని చెప్పొచ్చు. వాటికి కావలసిన అన్ని సౌకర్యాలు ఇక్కడే ఉంటాయి. ఈ ఇంక్యుబేటర్ ఏం చేస్తుందంటే, అచ్చం మన శరీరం లోపల ఉండే వాతావరణాన్ని కాపీ చేస్తుంది. ఉష్ణోగ్రతను కరెక్ట్గా 37 డిగ్రీల సెల్సియస్ దగ్గర మెయింటైన్ చేస్తుంది. pH బ్యాలెన్స్ కోసం 5% కార్బన్ డయాక్సైడ్ను అందిస్తుంది. ఇంకా అవి ఎండిపోకుండా 95% తేమను కూడా కాపాడుతుంది. ఈ కండీషన్స్లో ఏ ఒక్కటి కొంచెం అటూ ఇటూ అయినా కణాలు చనిపోయే ప్రమాదముంది. అందుకే ఇది చాలా ముఖ్యం. ఓకే, మన టూర్లో నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. కణాలకి ఇల్లు ఏర్పాటు చేశాం కదా, ఇప్పుడు శాస్త్రవేత్తలు వాటిని ఎలా చూస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళు వాడే టూల్స్ ఏంటో చూద్దాం. ఇది ఇన్వర్టెడ్ మైక్రోస్కోప్. దీనిని శాస్త్రవేత్తల కళ్ళు అని చెప్పొచ్చు. ఇన్వర్టెడ్ అని ఎందుకంటారంటే, సాధారణ మైక్రోస్కోప్లా కాకుండా దీనిలో లెన్స్ కింద ఉంటుంది. దీనివల్ల ఫ్లాస్క్ లేదా డిష్ అడుగున అంటుకుని పెరిగే కణాలను ఆ కల్చర్ని కదపకుండా, డిస్టర్బ్ చేయకుండా సులభంగా చూడొచ్చు. ఇది కణాలకి చేసే డైలీ హెల్త్ చెకప్ లాంటిది. సరే, మైక్రోస్కోప్లో ఏం చూస్తారు? ముందుగా కణాల ఆకారం, అంటే మార్ఫాలజీ. అవి ఆరోగ్యంగా, గుండ్రంగా ఉన్నాయా లేక చనిపోతున్నాయా అని తెలుస్తుంది. తర్వాత కాన్ఫ్లుయెన్సీ, అంటే డిష్లో ఎంత భాగం కణాలతో నిండిపోయిందో చూస్తారు. ఇది 70–80%కి వస్తే వాటిని వేరే డిష్లోకి మార్చాలి. ఇంకా కణ విభజన జరుగుతుందా, ఏమైనా కాలుష్యం అంటే బ్యాక్టీరియా లాంటివి కనిపిస్తున్నాయా
అని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తారు. ఈ చెకప్ తర్వాతే ఏం చేయాలో డిసైడ్ చేస్తారు. ఇక ఇది బెంచ్ టాప్ సెంట్రిఫ్యూజ్. ఇది చూడ్డానికి చిన్నగా ఉన్నా దీని పని చాలా ముఖ్యం. ఇది అచ్చం వాషింగ్ మెషీన్లోని స్పిన్నర్లాగా పనిచేస్తుంది. ట్యూబ్స్ని పెట్టి చాలా వేగంగా తిప్పినప్పుడు బరువైన కణాలన్నీ కిందకి వెళ్లి ఒక చిన్న ముద్దల అంటే పెల్లెట్లాగా ఏర్పడతాయి. పైన ఉండే ద్రవాన్ని తీసేసి కణాలను వేరు చేయడానికి లేదా వాటిని వాష్ చేయడానికి ఇది చాలా అవసరం. రైట్, ఇప్పటిదాకా కణాల ఇల్లు, వాటి హెల్త్ చెకప్ గురించి చూశాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. కణాల బ్రతకాలంటే వాటికి ఆహారం కావాలి కదా. మరి ల్యాబ్లోని కిచెన్లోకి వెళ్ళి కణాల కంప్లీట్ డయట్ ఏంటో తెలుసుకుందామా? ఈ కల్చర్ మీడియం అనేది కణాలకి ఇచ్చే ఒక సూప్ లాంటిది. దాని రెసిపీలో ఏముంటాయో చూద్దాం. ముందుగా ఆస్మాటిక్ బ్యాలెన్స్ కోసం కొన్ని లవణాలు, తర్వాత మెయిన్ ఎనర్జీ సోర్స్ గ్లూకోజ్, ప్రోటీన్లు తయారు చేసుకోవడానికి బిల్డింగ్ బ్లాక్స్ లాంటి అమైనో ఆమ్లాలు, ఇంకా ఎంజైమ్స్ సరిగా పనిచేయడానికి విటమిన్లు, ఆఖరుగా ఫినాల్ రెడ్. ఇది ఒక ఇండికేటర్. మీడియా pH మారితే దీని రంగు మారిపోతుంది. అంటే ఎరుపు నుంచి పసుపు రంగులోకి మారితే కణాలు ఆరోగ్యంగా లేవని ఒక వార్నింగ్ సిగ్నల్ అన్నమాట. ఇందాక చెప్పిన బేజల్ మీడియా ఒక బేసిక్ సూప్ లాంటిది. కాని కణాలకి ఇంకా ఎక్స్ట్రా బూస్ట్ కావాలి. అక్కడే వస్తుంది ఈ మ్యాజిక్ ఇంగ్రీడియంట్, ఫీటల్ బోవైన్ సీరం లేదా FBS. ఇది ఒక సూపర్ కాంప్లెక్స్ మిక్స్చర్. దీనిలో 1000కి పైగా రకరకాల పదార్థాలుంటాయి. ముఖ్యంగా కణాల పెరుగుదలను ప్రోత్సహించే గ్రోత్ ఫ్యాక్టర్స్, హార్మోన్స్, లిపిడ్లు అన్నీ దీనిలో ఉంటాయి. అందుకే దీన్ని వాడితే కణాలు చాలా ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతాయి. అన్ని కణాలు ఒకేలా పెరగవు, వాటి పద్ధతులు వేరు. కొన్ని కణాలు అంటే అడిరెంట్ కణాలు ఒకచోట అతుక్కొని స్థిరంగా పెరగడానికి ఇష్టపడతాయి, అచ్చం మొక్కలు భూమిలో పాతుకొని పెరిగినట్టు. వీటికోసం ప్రత్యేకంగా ట్రీట్ చేసిన ఫ్లాస్కులు వాడతారు. మరి కొన్ని కణాలు సస్పెన్షన్ కణాలు అలా కాదు, అవి మీడియాలో స్వేచ్ఛగా ఈదుకుంటూ పెరుగుతాయి, చేపల్లాగా. వీటికి వేరే రకం ఫ్లాస్కులు అవసరం. వాటిని ఒక ఫ్లాస్క్ నుంచి ఇంకో దానికి మార్చే పద్ధతి కూడా వేరుగా ఉంటుంది. మన టూర్ చివరి అంకానికి వచ్చేశాం, బయోటెక్ ఫౌండేషన్. అదే స్టోరేజ్ మరియు క్వాలిటీ. మనం ఎంతో కష్టపడి పెంచిన కణాలను భవిష్యత్తు అవసరాల కోసం ఎలా భద్రపరుస్తారు? అసలు ఈ మొత్తం ప్రాసెస్లో క్వాలిటీ కంట్రోల్ ఎందుకు ప్రాణం లాంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ల్యాబ్లో స్టోరేజ్ అంటే రకరకాల ఫ్రిడ్జ్లు, ఫ్రీజర్ల ప్రపంచం. మనం వాడే మీడియా, బఫర్స్ లాంటివి కొద్ది రోజుల కోసమైతే 4 డిగ్రీల రిఫ్రిజిరేటర్లో పెడతారు. కొన్ని కెమికల్స్, ఎంజైమ్స్ లాంటివి ఎక్కువ కాలం ఉండాలంటే -20 లేదా -80 డిగ్రీల ఫ్రీజర్లలో పెడతారు. కానీ మన విలువైన కణాలను సంవత్సరాల పాటు దాచాలంటే వీటికి మించిన చలి కావాలి. అదే లిక్విడ్ నైట్రోజన్. -196 డిగ్రీల సెల్సియస్. ఊహించగలరా ఆ చలిని? లిక్విడ్ నైట్రోజన్ ఉష్ణోగ్రత ఇది. ఇంత తీవ్రమైన చలిలో కణాలలోని జీవక్రియలన్నీ పూర్తిగా ఆగిపోతాయి.